ఈ మధ్యన రాజకీయ నాయకులు ప్రధానంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి స్థానం కోసం పోటీ పడేవాళ్ళు ప్రజలను నమ్మడంతో పాటు అలాగే దేవుళ్ళను దేవతలను కూడా నమ్ముతూ ఉంటారు. యాగాలు యజ్ఞాలు నిర్వహిస్తూ ఉంటారు. రాజశ్యామల యాగం ఈ పేరు చెప్పగానే ముందు కేసీఆర్ గుర్తొస్తారు. ఆయన గతంలో రాజశ్యామల యాగం చేసే వరుసగా 2 సార్లు కూడా అధికారంలోకి వచ్చారు అనేది. అయితే తర్వాత రాజశ్యామల యాగంలో గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పంచుకున్నారు. విశాఖలో స్వరూపానందేంద్ర సరస్వతి పీఠంలో రాజశ్యామల యాగం చేసినప్పుడు ఈయన కూడా ఉన్నారు, నిర్వహించారు అనేది. అయితే ఇప్పుడు తాజాగా గత కొద్ది రోజులుగా దాదాపుగా 41 రోజులుగా 45 మంది వేద పండితులతో శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీ యాగం ఆల్రెడీ తాడేపల్లిలో నిర్వహిస్తున్నారట. నిర్వహించేశారు, కంప్లీట్ కూడా అయిపోయింది. పోలింగ్ ముగిసిన 2వ రోజు ఈ యాగం కూడా పూర్తయిందంట తాడేపల్లిలో. ఈ విషయం పెద్దగా ఎవరికి బయటికి రానివ్వలేదు, కానీ ఈ రాజశ్యామల సహస్ర చండీ యాగం అయితే చాలా నిష్టతో చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో. ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రి పదవి ఆయనకే దక్కబోతోంది అనేది. అలాగే ఈయన కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ముందు నుంచి ఉన్న ఒక ఆరోపణ, ఆయన ఒక క్రిస్టియన్ అని, క్రైస్తవుడని ఇటువంటి నమ్మరు అనేది. కానీ అధికారం కోసం అధికారంలోకి రావాలంటే ఇటువంటి యాగాలు చేస్తే వస్తారని ఒక నమ్మకం. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు చేయాలి, ఇటు ఓటర్లను ఆడి తెలుసుకోవాలి, అలాగే దైవ ఆశీర్వచనాలు కూడా కావాలని కోరుకుంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాగం అయితే పూర్తి అయిపోయిందంట. అందుకే ఆ యాగం పూర్తయ్యే వరకు కూడా ఆగి ఆయన ఇప్పుడు టూర్కి వెళ్తున్నారు అనేది.